శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 21 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. చంద్ర శుక్ర కేతువులు సింహరాశిలో, రవి బుధులు కన్యా రాశిలో, కుజుడు తులారాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇది ఒక్కటే గ్రహ మార్పు. అయితే ఈ వారంలో విశేషం ఏమిటి అంటే, ఆశ్వీజ మాసం ప్రారంభం అవుతూ 22వ తేదీ నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతాయి. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, వార ప్రారంభంలో చంద్ర శుక్ర 2 గ్రహాల యొక్క కలయిక సింహ రాశిలో జరుగుతుంది. ఇది లలిత కళలకు కాణాచి అయినటువంటి అమ్మవారికి మనము ఎంతో ప్రార్థనా పూర్వకంగా నమస్కారాలు చేసుకోవచ్చు. చక్కగా అక్కడ లలిత కళలకి సంబంధించినటువంటి ఆ 2 గ్రహాలు కూడా శుక్ర చంద్రులు కలిసి ఉన్నారు. ఈ కలయిక కళలని బాగా ఉద్ధరించేటటువంటి, కళలలో బాగా అభివృద్ధి కనిపించేటటువంటి కలయిక కాబట్టి అమ్మవారికి కళాకారులు చక్కటి పూజ చెయ్యండి. చాలా చాలా మీరు కళలలో వృద్ధి చెందుతారు. అంటే మిగతా వారు కూడా వృద్ధి చెందుతారు. అయితే ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. చంద్ర శుక్రుల కలయిక కళలకి చాలా ముఖ్యమైనటువంటి పెద్ద పీట వేస్తుంది కాబట్టి ఆ కాంబినేషను ఇక్కడ అమ్మవారి నవరాత్రులు కూడా కూడుకొని ఉన్నాయి కాబట్టి కళాకారులకి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. మరింత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. మీరు కళలలో మరింతగా అభివృద్ధి చెందుతారు. అందరి మీద అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ వారం రాశి ఫలితాల్లోకి వెళ్దాం. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, చంద్ర శుక్ర కేతువులు ఇక్కడ మనము లలిత కళలకి బాగా అనువుగా ఉంటుంది ఈ గ్రహస్థితి అని చెప్పుకున్నాం కదా, చంద్ర శుక్రులు. అలాగే రవి బుధులు, బుధాదిత్య యోగం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వైద్య విధానంలో చాలా చక్కటి మార్పులు వచ్చి వైద్య విధానం బాగా అభివృద్ధి చెందుతుంది. వైద్యులు బాగుంటారు అని కూడా తెలియచెప్పచ్చు. అలాగే శని గారి యొక్క దృష్టి ఇక్కడ ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంది. ఎవరికైనా కానీ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ ఉన్నట్లయితే, అలాగే డస్ట్ ఎలర్జీలు కానీ, ఈ ధూళి అంటాము, ధూళి అంటే కూడా డస్టే, కానీ కళ్ళకు కనిపించదు మనకి. బట్టలు అవి కొత్త బట్టలు తీసినప్పుడు కానీ, లేదా ఇంట్లో స్టాక్ చేసుకు ఉన్నటువంటి బట్టలు తీసినప్పుడు కానీ ఒక విధమైన ధూళి ప్రసరిస్తుంది. అలాంటి విషయాలప్పుడు కానీ ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా ఎలర్జీస్ ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త పడాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తోంది. అంటే కుజుడిలో ఉన్నటువంటి ఆ ఉగ్రత ఏదైనా ఉందా అంటే అది కొంచెం తగ్గే విధంగా కనిపిస్తోందన్నమాట. ఇవి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క విశేషాంశాలు అని చెప్పి తెలియజెప్పుకుంటూ ఇక రాసుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసుకున్నట్టయితే, తృతీయ స్థానంలో శని గారి యొక్క స్థితి బాగుంది. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది. మానసికంగా బాగా ధైర్యంగా ఉంటారు. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దగ్గర బంధువులు బాగుంటారు. అలాగే బంధువుల యొక్క రాకపోకలన్నీ బాగుంటాయి. దగ్గరి ప్రయాణాలు బాగా చేస్తారు. ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఈ ఎలర్జీస్ ఉంటే మటుకు కొన్ని రకాల జాగ్రత్తలు పడాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. మీకు అద్భుతమైనటువంటి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి రేపటి నుంచే. అమ్మవారికి పూర్తిగా పూజ చెయ్యండి. ఏదో ఒక 2 నిమిషాల్లో చేసి కాకుండా మీ పూజ ఎంతసేపు చెయ్యాలనుకుంటున్నారో అంతసేపు అమ్మవారికి పూజ చేసి అయ్యవారిని కూడా తలుచుకోండి.
శివుడికి ఆరాధన చెయ్యండి, అమ్మవారికి పూజ చెయ్యండి. అసలు ఈ గ్రహస్థితుల బాధలు మీకు ఏవి ఉండబోవు. గ్రహాలు వాటి సంచారం ప్రకారం అవి ఉంటూ ఉండాల్సిందే, తప్పదు. ప్రజల మీద వాటి యొక్క ఫలితాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ అమ్మవారి యొక్క పూజ చేసిన వారికి ఈ గ్రహాలు ఏవి కూడా బాధించవు. ద్వితీయ స్థానంలో రాహు ఉండి శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. ఇక్కడ దుర్గామ్మ వారి పూజ చేసినట్టయితే సడన్ గా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. కుటుంబం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి, సంపదలు బాగుంటాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మనోబలం చాలా బాగుంది కాబట్టి మీరు గట్టిగా నిర్ణయించుకోండి, అమ్మవారి పూజ చేయండి. అన్ని రకాల అనుగ్రహాలు మీకు ఉంటాయి. అన్నదమ్ములు బాగుంటారు, అక్క చెల్లెళ్ళు బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటారు, సంతానం బాగుంటారు, రుణ బాధలు తగ్గే విధంగా తయారవుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, పిత్రార్జితాలు బాగుంటాయి. ఇక ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, రాజకీయ నాయకులు, వ్యవసాయదారులు, విద్యార్థులు, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఏ డివిజన్ వారినైనా తీసుకోండి, మీరు పూజ చేయండి, ఇక ఫలితాలు అనేవి మీ చేతుల్లో ఉండవు. అంత అద్భుతమైన పరిస్థితులు రాబోతున్నాయి. పూజ చేయండి, మరింతగా మానసికమైన ప్రశాంతతతో ఉంటారు. లాభస్థానంలోకి చంద్రుడు వస్తున్నారు వారాంతంలోకి, కాబట్టి అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా వస్తాయి. ఊహించని విధంగా కూడా లాభాలు వస్తాయి. అనుకూలమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ మానసికమైన తృప్తినిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చెప్పిన పరిహారాలు పాటించుకోండి, మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.